నేను చూసినప్పుడు ఏంటి 10th క్లాస్ అమ్మాయిలు వెళ్ళి యాంకరింగ్కి వస్తారేట అనుకున్నాను. మీరు చూస్తుంటే భయం పుడుతుంది నాకు. వామ్మో వామ్మో. అమ్మా యా ఇప్పుడైతే ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుంది. ఏ చాలా ఇదిగా ఉన్నారే మీరు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. నేను నాటక రంగం నుంచి వచ్చా, సినిమాలకు డైరెక్ట్గా రాలా. మనం ఏమన్నా మీలాగా అందంగా ఉన్నా నా సినిమాలకు డైరెక్ట్గా రావడానికి ఇదొక హఠాత్ పరిణామం. అమ్మో నాకంటే అందంగా ఉన్నారు అప్పట్లో. మీ డైలాగ్ డెలివరీ ఎలా ఉండేది తెలుసా? పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు. బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా, సేటు పెళ్ళానికి బాయా? మాట్లాడటానికి భయం. అయ్యయ్యో అలా ఏం కాదు, చాలా మంచి అతను. మంచి చెడ్డ కాదు కావాల్సింది మ్యాటర్. ఫీలింగ్ ఉంటుంది అనుకోండి, చెప్పగలమా? అంతే అంతే. మీకు ఏమైనా ఫీలింగ్ ఉందా ఏంటి? ఏం లేదు కదా. చూస్తే వస్తుంది నాకు. సరిపోయారు ఇద్దరును. అది ఇంకా ఎక్కువైపోయి గొంతుకి ఇట్లా భయపడినట్టు అయిపోయి మాట్లాడలేని భయం పడుతుంది నాకే. తెల్లవారి బతుకుంటానా లేదా? నేను ఇలాగే వాగుడికి ఎలా వాగుతుంటా, నన్ను కొట్టి పంపించేస్తావు ఇక్కడ నుంచి. ఎంత మైకాలు నీళ్ళు ఇక్కడ కాదు కిందికి వెళ్ళాక ఏమండి సమలగాలు ఉంచుతారా పంపించేస్తారా అని అడగాలి. అందుకనే హుషారుగా ఉంటున్నానమ్మా, అర్థం చేసుకోరు. అర్థమైందా? అది అందుకని హుషారుగా ఉన్నా. మీరు అటు వెళ్ళిపోగానే కాదు, హీరోయిన్ కంటే చాలా బాగా చేశారు. డైలాగులు గుర్తున్నాయా ఒక్కొక్క సినిమాకి? మేము ఎప్పటికీ నవ్వుకుంటాం అవన్నీ చూసి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో మీ అందరికీ తెలుసు కదా, పావలా శ్యామ్లా గారంటే 2 తెలుగు రాష్ట్రాలకే కాదు అబ్రాడ్ స్టేట్స్లో కూడా వెరీ ఫేమస్. ఎందుకంటే తను చేసిన సినిమాలు అవ్వనివ్వండి, లేదంటే తను చేసే యాక్టింగ్ అవ్వనివ్వండి, అలా గుర్తుండిపోతుంది అనమాట. తను చేసిన ప్రతి మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా ఒక ప్రత్యేకత ఉంది. సో ఆ ఫేస్ చూడగానే ఎలాంటి వాళ్ళైనా సరే స్మైల్ వచ్చేస్తుంది తన కామెడీకి. బట్ సడన్ అన్ఫార్చునేట్గా గత కొన్ని సంవత్సరాల నుంచి తన ఆరోగ్యంతో బాధపడుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. తన రీల్స్ కూడా వైరల్ అయ్యాయి, కొంతమంది హీరోలు కూడా తనకు హెల్ప్ చేయడం జరిగింది. బట్ కొన్ని డేస్ బ్యాక్ కట్ చేస్తే ఇక్కడ ఆర్కే ఫౌండేషన్లో ఉందని తెలిసింది. అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, ఏం జరిగింది, ఎలా వచ్చారు, ఎలా అప్రోచ్ అయ్యారని చెప్పేసి ఈరోజు మనం డాక్టర్ గారు రామకృష్ణ గారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు మేడం సేఫ్గా ఉన్నారనే ఫీల్ మాకు వస్తుంది. ఎందుకంటే తనని చూస్తుంటే అసలు ఎలా ఉండేవాళ్ళు, ఎలా అయిపోయారు అనేది ఒక బాధ అయితే లోపల ఉంది. కానీ అది ఎంతమంది హెల్ప్ చేసినా 10-15 ఇచ్చినా వాళ్ళని దగ్గరుండి చూసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ మీరు దగ్గరుండి అన్ని హెల్త్ వైజ్గా బెడ్ ఫుడ్ అన్నీ చూసుకున్నారు కాబట్టి దానికి థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా వాళ్ళు ఎలా రావడం జరిగింది, ఎలా అప్రోచ్ అయ్యారు? ఒకరోజు నైట్ సడన్గా 10:30 to 11 మధ్యలో లోకల్ ఏసీపీ రమేష్ గారని నాకు మంచి మిత్రుడు. సో ఆయన కాల్ చేశారు, డాక్టర్ గారు పావలా శ్యామల గారిని సినీ ఆర్టిస్ట్ ఉన్నారు, మేడం ఒకప్పుడు బాగా బతికిన వ్యక్తి, సో ఈరోజు చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు, సో మీరు చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళకి, సో ఈవిడ్ని కూడా దాదాపు ఈవిడ్ని వీళ్ళ అమ్మాయి 2 ఇబ్బందుల్లో ఉన్నారు, రోడ్డు పైన ఉన్నారు, హెల్ప్ చేయండి అని చెప్పేసి కాల్ చేస్తే సరే యాజ్ యూజువల్ నాకు పోలీసులు పేషెంట్లు పంపించడం కామన్ ఎప్పుడు జరిగేది. సో అదే విధంగా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్ బ్యాడ్ ఉండే. సో వాళ్ళని ఆల్మోస్ట్ మాట్లాడడానికి ఒక 4 to 5 days పట్టింది మనం ట్రీట్మెంట్ అంతా ఇచ్చేటప్పటికి. సో లాస్ట్ 1 week గానే వాళ్ళు మాట్లాడే కండిషన్కి వచ్చారు. సో ఈ హెల్త్ కేర్ సెంటర్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ బెడ్ రిడన్ పేషెంట్స్కి అడ్మిషన్ ఇస్తాం. ఎవరైతే బెడ్ రిడన్ పేషెంట్స్కి అడ్మిషన్ ఇచ్చామో మోస్ట్లీ వాళ్ళు చనిపోయినంత వరకు కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. చనిపోయాక వాళ్ళు ఎవరైనా లేక తీసుకెళ్ళని పరిస్థితి ఉంటే క్రిమేషన్ కూడా మనమే చేస్తాం.
సో నేను చిన్నప్పుడు మా అమ్మగారు బెడ్ రిడన్ పేషెంట్గా చనిపోయారు న్యూరో ప్రాబ్లమ్తో. ఐ వాంట్ టు సపోర్ట్ పేషెంట్స్ బట్ హూ ఇస్ బెడ్ రిడన్. జనరల్గా ఈ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాకు చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని ఛాన్స్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పేషెంట్లు మేము జాయిన్ అవుతాం సార్ మా పరిస్థితి ఇది అన్నారు. 2 విషయాలు, ఒకటి ఇక్కడ కంప్లీట్ బెడ్ రిడన్ అయితేనే కాల్ చేయండి, నార్మల్ వాళ్ళు కాల్ చేయదు. చేసే వాళ్ళు చాలా మంది నార్మల్ వాళ్ళే ఉన్నారు, మాకు కొంచెం ఇంటి దగ్గర ప్రాబ్లం అవుతుంది, ఫుడ్ ప్రాబ్లం అవుతుంది, మేము వచ్చి జాయిన్ అవుతామని. సో నార్మల్ వాళ్ళు ఇక్కడ మేము తీసుకొని నడిచే పేషెంట్స్ తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం పేషెంట్స్ కూడా మా దగ్గర లిమిటేషన్ బెడ్సే ఉంటాయి. సో ఎక్కువ మందిని తీసుకునే కెపాసిటీ కూడా మాకు లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఒక పేషెంట్ డెత్ అయితే ఇంకో పేషెంట్ మేము బెడ్ ఇవ్వగలిగే పరిస్థితి. ఒకసారి వచ్చారంటే 5 years 10 years 15 years కూడా అదే బెడ్ మీద ఉంటారు పేషెంట్స్. బెడ్ రిడన్ కంప్లీట్లీ పేషెంట్ అయితే ఆ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేస్తే సో నేను వేకెన్సీ ఉండేటప్పుడు నేనే కాల్ చేస్తాను, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని. సార్ ఇంకొకటి అంటే సార్ కాల్ చేస్తా అని చెప్పారు కదా, వీళ్ళు వేరే ఆర్ఫన్కి ఏమైనా అలా వెళ్ళారా, లేదంటే వాళ్ళ హోమ్ నుంచే రోడ్డు మీద కనిపించారా, ఎలాగ అసలు? వేరే హెల్త్ కేర్ సెంటర్లో ఎక్కడో ఉండే, బట్ వీళ్ళు ఉన్న హెల్త్ కండిషన్లో ఆ సెంటర్ వాళ్ళు మేనేజ్ చేయలేకపోయారు. ఎందుకంటే నార్మల్గా కంప్లీట్లీ పేషెంట్స్ తీసుకునే హెల్త్ కేర్ సెంటర్ మాది ఒక్కటే ఉంది హైదరాబాద్లో. జనరల్గా అన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ అక్కడ నర్స్ వచ్చి పోతూ ఉంటారు, లేదంటే హెల్త్ కేర్ సెంటర్ అక్కడ ఎప్పుడైనా డాక్టర్ విజిట్ నర్స్ విజిట్ ఉంటుంది. కానీ ఇలా నాలా ఇప్పుడు 2nd floor ఐసీయూ ఉంది, హాస్పిటల్ ఉంది, ఇలా మొత్తం హెల్త్ సిస్టమ్ అనేది ఎక్కడ లేదు. కాబట్టి మేబీ వాళ్ళు చేయడం పేషెంట్కి ఇబ్బంది అయ్యి ఇంకా వీళ్ళు కూడా వాళ్ళకి బడన్ కాకూడదని ఇంకా రోడ్డు పైకి వచ్చేయడం జరిగింది అనేది. అంటే వీళ్ళకి అంతకుముందు బోరబండలో ఎక్కడ ఉండేది ఇల్లు, వాళ్ళదేనా ఇల్లు, లేదంటే ఆ డీటెయిల్స్ ఏమైనా మాట్లాడారా? ఇల్లు కానీ రిలేటివ్స్ కానీ ఎవరు లేరు, నా పరిస్థితి కంప్లీట్లీ ఇబ్బంది ఉందని చెప్పేసి వచ్చాను. ఓకే, సో అలా రావడం జరిగింది. సో ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది ప్రెజెంట్ కండిషన్? పర్వాలేదు అంటే స్టిల్ వాళ్ళ అమ్మాయికి కానీ ఆమెకి కానీ ఇంకా లెగిసి నడిచే కండిషన్ కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు. స్టిల్ వాళ్ళకి ఎప్పుడు మెడికల్ సిస్టమ్ ఉండవలసిందే, సంబడి హ్యాస్ టు టేక్ కేర్. వేరే వాళ్ళు ఉండి చూసుకోవాలి, కానీ వాళ్ళు చేసుకునే పరిస్థితి ఇప్పుడైతే లేదు. వచ్చే కండిషన్ కూడా ఛాన్సెస్ చాలా తక్కువ, వాళ్ళకున్న ఫిజికల్ కండిషన్ బట్టి ఏజ్ రీత్యా వాళ్ళు ఇంకా నార్మల్ అవ్వడం అనేది హార్డ్లీ ఇంపాసిబుల్. ఓకే, అంటే వాళ్ళ డాటర్కి అవనివ్వండి, ఏంటి అసలు హెల్త్ ఇష్యూ ఏంటి? ఆవిడ కొంచెం ఎంగే కదా, ఈవిడ అంటే ఓల్డ్ ఏజ్ అయ్యారు, ఆవిడ 3rd floor నుంచి పడిపోయారు. సో మల్టిపుల్ ఇంజూరీస్ అయ్యాయి ఆవిడకి, ట్రీట్మెంట్ బాగా జరగలేదు. ఇప్పుడు ట్రీట్మెంట్ చేసినా నార్మల్ అయ్యే కండిషన్ లేదు. ఓకే, సో మేడంది ఎలా ఉంది మరి శ్యామల గారు? మేడంది ఆల్రెడీ ఏజ్ అయిపోయింది, 75 వరకు వచ్చేసారు. సో సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు కొన్ని దెబ్బలు తగిలే, న్యూరో రిలేటెడ్ గా ఉండడం వల్ల పార్కిన్సన్స్ కూడా ఎక్కువ ఉంది. సో పార్కిన్సన్ స్టేజ్ కూడా కొంచెం తీవ్రమైన స్టేజ్ లో ఉంది, కానీ నార్మల్ కండిషన్ కాదు, ఇనిషియల్ స్టేజ్ కాదు. ఓకే సార్, ఒకసారి వెళ్ళి మేడంని చూసేసి కలిసి మాట్లాడు. సో వాళ్ళు ఉన్నారంటే నాకు మాట్లాడటానికి భయం. అయ్యయ్యో, అలా ఏం కాదు, చాలా మంచి అతను. మంచి చెడ్డ కాదు, కావాల్సింది మ్యాటర్ వాళ్ళ హోమ్ గురించి నేను మాట్లాడితే ఏదైనా కొంచెం హోమ్ గురించి మాట్లాడలేం కదా. అంతే కరెక్టే మీరు అన్నది కూడా. ఫీలింగ్ ఉంటుంది అనుకోండి, చెప్పగలమా? అంతే మీకు ఏమైనా ఫీలింగ్ ఉందా ఏంటి? ఏం లేదు కదా, చూస్తే వస్తుంది నాకు. ఇప్పుడైతే ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు కదా ఎలా ఉన్నా, ఎలా కనిపిస్తుంది? లేదు, అంతకు ముందు కంటే బాగానే ఉన్నారు, మాట్లాడుతున్నారు, వెరీ హ్యాపీ, మంచిగా. నేను మాట్లాడినప్పుడు వచ్చారా మీరు? అంటే నిన్న మొన్నటి వరకు డాక్టర్ గారు చెప్పారు, రామకృష్ణ గారు కొంచెం మాట్లాడే సిచ్యుయేషన్లో లేరు, తాగండి అన్నారా? 4-5 days పట్టింది అట్లా టైం. వద్దన్నారు, ఎందుకమ్మా అయిపోతారు. మీరు నైట్ కనుక షూటింగ్ చేశారంటే మీకు అర్థమవుతుంది. డే టైం బాగుంటాం, మంచి డ్యాన్స్ కూడా అంతే. డే టైం బాగుంటుందండి, నైట్ వచ్చేటప్పటికే భయం వేస్తుంది నాకు. లేవలేను, మాట రాదు, షివరింగ్ ఎక్కువ వస్తుంది. అది ఇంకా ఎక్కువైపోయి గొంతుకి ఇట్లా భయపడినట్టు అయిపోయి మాట్లాడలేని భయం పడుతుంది నాకే. తెల్లవారి పట్టుకుంటానా లేదా? టైం బాగానే ఉంటాను నేను మళ్ళీ. అంటే అందరు మనుషులు తిరుగుతుంటారు, మాట్లాడుతుంటారు కదా, సో అందుకని బాగుంటారు అనమాట. మరి నైట్ టైం ఎందుకని అలా అనిపిస్తుంది? నిద్రలో డీప్ స్లీప్ లో ఉంటారు కాబట్టి అసలు నిద్ర పట్టదు సరిగ్గా, నిద్ర పట్టదు. ఇది నైట్ టైం ఎక్కువ
మీతో ముచ్చట్లు పెడతారేమో, ఇంకా ముచ్చట కూడా బాధపడుతుందా? అదే ప్రాబ్లంగా ఉంది ఇప్పుడు మాకు. నైట్ ఎందుకలా సీరియస్ అయిపోతుందో అర్థం కావట్లేదు మాకు. దాని గురించే భయం. ఒక డాక్టర్ని ఇక్కడ పెట్టేయమంటారా మరి? మొత్తం కూర్చోబెడదామా? డాక్టర్ వస్తున్నది, మీరు కూర్చున్నా చాలు. నన్ను రమ్మంటారు అయితే తోడుకి. నేను ఇలాగే వాగుడికాయ ఇలా వాగుతుంటా, నన్ను కొట్టి పంపించేస్తావు ఇక్కడ నుంచి. వాగుడికాయలో మాకు ఒక అమ్మాయి ఉంది కదా, ఇద్దరు సరిపోతుంది. మా అమ్మాయి కూడా బాగుంటుంది. అయితే ఇంతకు ముందు ఇంకొక హోమ్లో ఉండేది కదా, అక్కడ నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందమ్మా? పెద్ద ఏం లేదు, సర్వీస్ తక్కువ అయిపోయింది. పని అమ్మాయి వర్కర్స్ కొంచెం ఇద్దరికి చెయ్యాలి కదా అండి, సర్వీస్ తక్కువ. ఒక దగ్గర ఉంది ఉందని చెప్పారు. 150 మందికి ఒకే అమ్మాయి. ఓకే, ఒకటే అమ్మాయి అయ్యేసరికి మాకు టైంకి ఎమర్జెన్సీ అయితే రావట్లేదు. టాయిలెట్ కుర్చీ మీద కూర్చొని గంటన్నర కూర్చుంటే కానీ రావట్లేదు. అబ్బా కూర్చోలేదు ఆవిడ, అందుకని సర్వీస్ లేదు, పిలిస్తే రావట్లేదు. ఓకే, ఒక చోట అసలు పని అమ్మాయే లేదు. ఓకే, అది లోపలికి ఉంది, చాలా విలేజ్ ఏరియా. 2 గంటలు జర్నీ చేస్తే గానీ ఊరు రాదు, బడ్డీ కొట్టి కూడా కనపడదు. ఎమర్జెన్సీ అయితే సడన్ గా అక్కడికి వెళ్ళాము అనుకో. అయితే అంతకు ముందు రూమ్ లో ఉండదు కదా అటు సైడ్, ఎస్ఆర్ నగర్ సైడ్ అటు రూమ్ నుంచి 5-6 హోమ్లు మారాం. రూమ్ నుంచి హోమ్ కి ఎట్లా షిఫ్ట్ అయినారు? క్యాబ్ బుక్ చేసుకొని అంటే అలా కాదు, అంటే సడన్ గా మనకంటూ ఒక ఇల్లు అంటున్నారు కానీ ఎలా వచ్చారు కాదు, అంటే సడన్ గా మనకంటూ రూమ్ ఉండేది కదా. లేదమ్మా, లేదు, మామూలు ఓల్డేజ్ హోమ్ లో ఇచ్చింది రూమే. ఫస్ట్ నుంచి కూడా రూమ్ ఏం లేదు, పర్సనల్ రూమ్ ఏం లేదు. 5 years అయింది ఇలా వచ్చి. ఇలా వచ్చిన దగ్గర నుంచి మేము హోమ్ లోనే ఉంటున్నాం. ఇప్పటికే 5-6 హోములు తిరిగారు అనమాట. అయితే ఇక్కడ బానే ఉందా, కంఫర్ట్ గా ఉందా, సౌకర్యంగా? బానే ఉంది. ఇంతవరకు 10 రోజులు అయింది వచ్చి, కొన్ని రోజులు చూడాలి. ట్రీట్మెంట్ అంతా బాగా చేస్తున్నారా ఇక్కడ? బాగా చూస్తున్నారు, ప్రేమగా మాట్లాడతారు, ధైర్యం చెబుతారు, ఏమన్నా కావాలంటే తెప్పించి పెడుతున్నారు. బాగానే ఉంది అంతా. ఓకే, అయితే ఫోన్ నెంబర్ ఉంది కదా మీది, ఎవరైనా పెద్దవాళ్ళు కానీ సినిమా వాళ్ళు కానీ హీరోలు కానీ మీ ఫేవరెట్ వాళ్ళు ఎవరైనా ఫోన్లు చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు. అదే విరోధులు కూడా ఉన్నారా అమ్మకి? అమ్మ చాలా మంచి వాళ్ళు, అమ్మకి కూడా విరోధులు ఉన్నారా? మంచి వాళ్ళు అంటే ఏంటి, మీకు మంచి వాళ్ళు ఎత్తి కాదు కదా, ప్రపంచం అంతా మంచి వాళ్ళుగా అనుకో. ఇంకా మా హోమ్ వాళ్ళు అనుకుంటున్నారని చూడండి, కిందికి వెళ్ళి అడగండి. మంచి వాళ్ళేనా? ఇప్పుడే అడుగుతాను. మేముంది శ్యామల గారు మంచివారేనా? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఎక్కడమ్మా, ఎంత అమ్మాయి కాదు మీరు, ఇక్కడ కాదు, కిందికి వెళ్ళాక ఏమండి శ్యామల గారిని ఉంచుతారా, పంపించేస్తారా అని అడగాలి. లేదు లేదు, రామకృష్ణ గారు చాలా మంచివారు కాబట్టి ఇక్కడే ఉంచుతారు మిమ్మల్ని. మీకు నాకు మంచివారు, మీకు మంచివారు, వాళ్ళకు మంచివారు, అందరికి మంచి వాళ్ళే. అయితే ఇప్పుడు యూట్యూబ్లో మీ వీడియోలు, మీ సినిమాలు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు కదా, అప్పుడప్పుడు మీ వీడియోలు వస్తుంటే చూసుకుంటారా మీరు? సినిమా మా సినిమాలో ప్రివ్యూకి పిలుస్తారు, చూడను. వీడియోలో వచ్చి నేను చూస్తాను. యూట్యూబ్లో వస్తాయి కదా మమ్మీ అప్పుడప్పుడు సీన్స్, అసలు చూడరు అవన్నీ? అవునా? అయితే చుట్టాలు బంధువులు ఎవరైనా ఉన్నారా అమ్మ? ఎవరు లేరండి. ఇవిడ ఆఖరి ఉంది, మన మామయ్య ఉన్నాడు, అందరూ ఉన్నారమ్మా, అందరూ ఉన్నారు. వదిలేసాం. అంటే మా బ్రాహ్మిన్స్లో నాటకాలు వేయటం, నేను నాటక రంగం నుంచి వచ్చా, సినిమాలకు డైరెక్ట్గా రాలా. మనం ఏమన్నా మీలాగా అందంగా ఉన్నా నా సినిమాలకు డైరెక్ట్గా రావడానికి? అమ్మో, నాకంటే అందంగా ఉన్నారు అప్పట్లో. మీ డైలాగ్ డెలివరీ ఎలా ఉండేది తెలుసా? అవును, ఇద్దరు హైట్ ఒకటే, మీరే కొంచెం హైట్ ఎక్కువ. నేనే హైట్.
నల్లగా 4 అడుగులు ఉంటా. ఎవరు తీసుకుంటారు హీరోయిన్ గా నాటకరంగం. కాదు, హీరోయిన్ కంటే చాలా బాగా చేశారు. డైలాగులు గుర్తున్నాయా ఒక్కొక్క సినిమాకి? మేము ఎప్పటికీ నవ్వుకుంటాం అవన్నీ చూసి. అందుకే వచ్చున్నారేమో. రావాలి కదమ్మా, చూడాలి కదా ఒక్కసారైనా. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారా? ఇంకా ఇప్పుడు ఎవరైనా యాక్ట్ చేయమంటే చేస్తారా? బాగానే ఉన్నారుగా హుషారుగా ఇప్పుడు షూటింగ్కి. నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూసి హుషారుగా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే డే టైం కొంచెం బాగుంటాను నేను. మిమ్మల్ని చూసి హుషారుగా ఉన్నాను. అక్కడ ఆయన ఉన్నారు, హోమో తాలూకా ఆయన చూసి ఆయన మా మీద ఏం చెప్తా, బాగాలేదండి మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా వేస్ట్, పంపించేద్దాం అంటాడేమో అని భయం నాకు. అమ్మో, అలా ఏమన్నారు? అందుకని హుషారుగా ఉంటున్నానమ్మా. అర్థం చేసుకోదు. అర్థమైందా? అది అందుకని హుషారుగా ఉన్నా. మీరు అట్లా వెళ్ళిపోగానే అయ్యో, నేను వచ్చి కూర్చుంటా ఇక్కడే. ఇంకా రేపటి నుంచి దగ్గరే నాకు. రా నా రోజు మరి మాట్లాడుకుందాం, ఇద్దరం డిష్ ఆడుకుందాం. వద్దు తల్లి, ఏ మీకోసం నేను హుషారుగా యాక్ట్ చేయటం నాకు కష్టం కదా. మీరు వచ్చి ఇక్కడ పీకల మీద కూర్చుంటే ఇక నేను హుషారుగా ఉండక తప్పగా బాబోయ్ అని హుషారు తెచ్చి పెట్టుకుని నానా కష్టపడాలి. వద్దు తల్లి. సరే సరే రానులే. కానీ మీకు ఏ ముచ్చట్లు ఎక్కువ ఇష్టం ఉంటాయో ఆ ముచ్చట్లే మాట్లాడుకుందాం మనం. నేను చూసినప్పుడు ఏంటి 10th క్లాస్ అమ్మాయిలు యాంకరింగ్కి వస్తారేట అనుకున్నాను. మీరు చూస్తుంటే భయం పుడుతుంది నాకు. వామ్మో, ఏ చాలా ఇదిగా ఉన్నారే మీరు. అమ్మో, నేను పీజీ అయిపోయి నెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు. తెలీదు. అమ్మ ఇంతటి గో